పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకము నుండి అభిషేకం నాపై రావాలి, అది కావాలి అని కోరుకుంటూ ఈ యొక్క కారుణ్య జపమాలను భక్తితో ఈ వారమంతా దేవుడు మనలను ఆయన కారుణ్యంలో భద్రంగా ఉంచుకోవాలని, మన ప్రార్థన శక్తి ద్వారా మనము సైతాన్ని గెలిచి దైవరాజ్యమును స్థాపించాలని ఈ గానం పాడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కారుణ్య జపమాలను ప్రారంభించడానికి మనమందరము ఈ గడియలో సిద్ధపాటు చేసుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని మనము ప్రార్థించే ఈ వేళలో ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో ప్రజలందరి మీద దీవెనలు కలగటానికి, ఇదిగో మా జీవితంలో ఉన్నటువంటి విన్నపములతో ప్రభు బిడ్డలందరూ దీవించబడాలని మంచి మనసుతో ఉదారతోముతో కానుకలిచ్చి ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసి డివైన్ ముత్తంగి టీవీ ద్వారా డివైన్ ముత్తంగి సెంటర్ని సపోర్ట్ చేసే ఈ కుటుంబాలను ప్రభువుకు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చాలా గొప్ప దినం, 190వ దిన మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. 190 రోజులు దేవుడు మనలందరినీ ఎడతెగక ఈ కారుణ్య జపమాలను నడిపించుకుంటున్నాడు. దానితో పాటు మన సెంటర్ కూడా మరొకసారి ఆదివారం తెరచి ప్రజల హృదయంలో ఉన్న వేదనను, ప్రజలకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్రభు ఇచ్చాడు. దానికోసం వందనాలు అర్పిస్తూ ప్రభువుని ఈ కార్యలో ప్రత్యేకంగా ఈ ప్రజల యొక్క ఉద్దేశం కోసం ప్రార్థిస్తాం. దాసరి బాలస్వామి కుటుంబ సభ్యులు దైవ ఆశీర్వాదం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మోనికాకి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ జరగాలని, మెర్విన్ మంచి ఉద్యోగం, కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం మరియు శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినము తమ యొక్క 21వ వివాహ వార్షికోత్సవంను కొనియాడుతున్నటువంటి అన్న రాజా ఆంథనీ వారు ఈరోజు ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతగా వారి పిల్లలు మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అన్న రాజా ఆంథనీ 21వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇన్నాళ్ళు మిమ్మల్ని నడిపించిన ఎబినేజర్ రాబోయే రోజులలో గొప్పగా దీవించి మీ ఉదారతను బట్టి దీవించాలని, ఈరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలన్నింటినీ ప్రభు దీవించాలని మీ ఉద్దేశములతో యేసు ప్రభునకు అర్పించి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మనము పునీత లూకా గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. పూర్వం సిరియా రాజధాని అయిన అంతియోక్ నగరం నివాసి లూకా గారు, ఆయన విద్యావంతులు. తన జీవితంలో ఆయన చేసినటువంటి వైద్యుడిగా చేసినటువంటి ఉద్యోగం, పునీత పౌలు గారు 2వ విడత పేద వ్యాపకం కోసం ఆయన యూదులు కాని ప్రజల మధ్యలో ఆ సీమకు వెళ్ళినప్పుడు తీవ్రమైన అవస్థకు గురి అయినారని, అదే సమయంలో చికిత్స నిమిత్తము వారు లూకా గారు సంప్రదించడం జరిగిందని, ఆ సందర్భంలోనే ఈయన విగ్రహారాధకుడును అన్యుడైన లూకా గారు క్రీస్తు రక్షణం గురించి బోధించి వారిని క్రైస్తవ జీవితంలోనికి తీసుకొచ్చారని, పునీత పౌలు గారి ప్రభావం వెలుగు లూకా గారిపై పడిందని, తాను మనసు పొందారని చరిత్ర పలుకుతుంది. మత్తయి మార్కు గారి సువార్త అంటే వీరు రాసిన లేఖలో ప్రత్యేకంగా గబ్రియేలు దేవదూతను సందర్శించడం, ఎలిజబెత్తమ్మను దర్శించడం, క్రీస్తు జననం, ప్రభు బాల్య జీవితం, ఇవన్నిటినీ ఆయన ప్రత్యేకంగా మనకు అందించినటువంటి స్వార్థ బోధకుడు లూకా గారు చాలా మందిని ప్రత్యేక సాక్ష్యాలను, ఎవరైతే యేసు ప్రభు కాలంలో జీవించారో వారిని సాక్షులను కలిసి అన్ని సేకరించి చాలా శ్రమపడి లూకా సువార్తను రాశాడంట. పునీత లూకా గారు
విద్యావంతులు తన జీవితంలో రాసిన సువార్తలో 3 విభాగాలు. గబ్రియేలు ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో యేసు బోధను పరిచర్య. రెండవదిగా యెరూషలేమునకు యేసు ప్రభు పవిత్ర యాత్ర. మూడవదిగా యెరూషలేము పవిత్ర స్థలమునకు చేరుట మరియు శ్రమలు. మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, ఇలాంటి సామెతలు లూకా సువార్తలోనే ఉంటాయి. పేతురు గారిని, మార్కు గారిని కలిసి మాట్లాడి అదే కాలంలో అపోస్తలుల కార్యంలోని శ్రీసభ చరిత్రగా లూకా గారే అద్భుతంగా రాశాడు. ఈయన రాసిన పత్రాలు యెరూషలేములో, కైసరియాలో పురాతన దేవాలయంలో భద్రపరచబడ్డాయి. ఈయన కళాకారుడు, గాజు పరిశ్రమ కార్యక్రమం కార్మికులు, తర్వాత నోటరీ లేఖలు, పెయింటర్లు, ముఖ్యంగా వైద్యులకు ఈయన పాలక పుణితుడు. వైద్యులకు పాలక పుణితుడు. ఈరోజు వైద్యులు చాలా అవసరం జీవితంలో. వాళ్ళందరికీ పాలక పుణితుడు ఎవరు? పునీత లూకా గారు. ఇవన్నిటినీ ఎందుకు ఈరోజు మీ మందిలో నేను పంచుకున్నానంటే, ప్రతిరోజు ఒక పునీతుని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. వాళ్ళు మధ్యస్థ ప్రార్థనతో ఈ ప్రార్థన శక్తిలో బలమైన అభిషేకం, బలమైనటువంటి అద్భుత కార్యములు మీ ఇంటిలో, మీ జీవితంలో వ్యక్తిగతంగా జరగాలని విశ్వాసముతో ప్రార్థించే వారికి అవన్నీ జరుగునుగాక. ప్రారంభిస్తాం ఈ కార్యక్రమాన్ని. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. అన్ని ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన. చేతులెత్తి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించి ప్రార్థన శక్తి మన మీద రావాలని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ఈరోజు ఫలించునుగాక. మన ప్రార్థనలో ఒక శక్తి దిగి వచ్చి మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, ఎఫెసీ 3:21, కొరింథీ 2:9 ప్రకారం మీ ప్రార్థనలో ఒక గొప్ప శక్తి, నా ప్రార్థనలో గొప్ప శక్తి దిగి వచ్చునుగాక. ఆమేన్. అందుకే ప్రతి పల్లవిలో ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోకంలో ఉన్న అభిషేకం నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా అని ప్రతి పల్లవిలో మనం పాడి పాడి స్తుతించినప్పుడు ఒక విధమైన శక్తి, పరలోక శక్తి ప్రార్థన ద్వారా మన మీదికి దిగి రాబోతుంది. అదే నా ఆశ. ఈ పరిశుద్ధమైన గడియలో, కారుణ్య ప్రార్థన టైంలో దేవుడు దాన్ని అనుగ్రహించునుగాక. మొదటి గుర్తులో యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా ఎలా ప్రార్థించాడని మనం వినబోతున్నాం. ఏలియా మన వంటి వాడే, వానలు కలుగకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకములో వానలు లేకుండెను. మరల అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి అంతా పంటలు పండెను. రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో ఉంది. ఎంత బాగుంది కదా. అదే నా చేతిలో ఉంటే, ఎందుకంటే ప్రోగ్రాం స్టార్ట్ కాక మునుపు వర్షం పడ్డది, దాన్ని ఆపి వెంటనే స్టార్ట్ చేసి ముందుకు సాగేవాడు. కానీ ఏలియా ప్రవక్తకు దేవుడు రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు. మీ కుటుంబాన్ని ఇన్నాళ్ళు పట్టి పీడిస్తున్న సైతాన్ని కంట్రోల్ చేస్తున్నాడా? ఈ రోజు నుండి ప్రార్థన శక్తి ద్వారా రిమోట్ కంట్రోల్ లాగా దేవుడు మీ కుటుంబంలో మీకు ప్రార్థన అనే శక్తి రిమోట్ కంట్రోల్ ఇవ్వబోతున్నాడు. మీరు ప్రార్థిస్తే అది జరగబోతుంది. చప్పట్లు కొడుతూ ఈ ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని ఈ గుర్తులో ప్రత్యేకంగా మనం ఏలియాకు కలిగిన ప్రార్థన శక్తి మన మీద వచ్చునుగా కానీ ప్రార్థన చేయబోతున్నా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాకు కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా మన వంటి వాడు. ఆయన ప్రార్థించినప్పుడు వర్షము దేవుడు కురిపించాడు, ఆపమంటే ఆపాడు. అంత గొప్ప శక్తికి పేరే ప్రార్థనా శక్తి. మీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం రావాలి, ఏ బంధకాలు తొలగిపోవాలి, ఈరోజు ఈ పాట పాడినప్పుడు ఆ ప్రార్థన శక్తి, ఏలియాకు కలిగిన శక్తి మనకు కలుగునుగా. చప్పట్లు కొడుతూ పాడదాం. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థింపగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
మొదటి గుర్తులో, దేవా ఏలియా మాలాంటి వాడు కదా, ఆయన ప్రార్థించినప్పుడు ఇన్ని కార్యములు చేశావు, నేను ప్రార్థించినప్పుడు కూడా ఈ రోజు నుండి నాలో, నా కుటుంబంలో, సమస్త మానవాళిలో అదే శక్తి నా ప్రార్థన శక్తిగా మారిపోనుగా ఆమేన్. ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రార్థన శక్తితో ప్రజలు ఎలా జీవించారో బైబిల్ గ్రంథంలో ఆధారపడి ఒక్కొక్కరి జీవితాన్ని ఈరోజు ధ్యానించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. వారికి కలిగిన అదే ప్రార్థన శక్తి మన మీదకి ఈ గుర్తుల ద్వారా వచ్చునుగాక. ఆమేన్. రెండో గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు ప్రార్థన అభిషేకం. ఫస్ట్ ఏలియా ప్రార్థన అభిషేకం. వర్షాన్ని ఆపుతాడు, వర్షం రమ్మంటే వర్షాన్ని రప్పిస్తే అది అట్లే జరుగును, రిమోట్ కంట్రోల్. రెండో వ్యక్తి దానియేలు. దానియేలుని తలంచినప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఆయన సింహాలకు టీచర్గా మారిపోయి ఎల్కేజీ స్టూడెంట్ లాగా మార్చేశాడు. దేనిని? సింహాలను. చదువుతాను. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం. దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించెను కనుక అవి నాకు హాని చేయలేదు, దేవుడు నన్ను నిర్దోషిగా గణించెను అని నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి అడిగినప్పుడు దానియేలు అంటాడు, ముందు రోజు శత్రువులందరూ కుట్ర చేసి ఈయనను తీసుకుని వెళ్ళి సింహములు గుహలో పడేశారు. మామూలుగా సింహములు ఆకలితో ఉన్నప్పుడు మింగేస్తాయి, తినేస్తాయి, ముక్కలుగా చేస్తాయి. కానీ ఈ వ్యక్తి ఆ సింహాల నోళ్ళని మూయించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా మీ గురించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో శత్రువుడు, వాళ్ళు నోళ్ళు మూయించుకొని ఉండాలంటే మీ జీవితంలో ప్రార్థన శక్తి ఉండాలి. అప్పుడు దేవుడు పలాని వ్యక్తి గురించి మాట్లాడుతున్నావా, ఆయన ఎవరు తెలుసా, ఆమె ఎవరు తెలుసా, ప్రార్థన శక్తితో కూడినటువంటి నేటి దానియేలు, జాగ్రత్త అని చెప్పి దేవుడు మన తరపున పోరాడి యుద్ధం చేసి సింహాల నోళ్లను మూయించుతాడు. మనం ఎవరి నోళ్లను మూయించాలని అక్కరలేదు, మన కోసం దేవుడే కార్యం చేస్తాడు. ఆమేన్. అందుకే గుర్తులో సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరం ఇయ్యుమా, నీ సిలువను మోసే కృపణీయమా అని చెప్పేసి ఈ రెండవ రకమైనటువంటి ప్రార్థన అభిషేకమును చప్పట కొడుతూ మనం ఈ గడిలో ప్రభు దగ్గర ప్రార్థనతో అడుగుదాం, ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. ఆమేన్.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల నోళ్ళను కూడా బంధించగలుగుతామా? అటువంటి గొప్ప శక్తి ప్రార్థనకు ఉందా? నమ్ముతున్నావా? దానియేలుకు మాత్రమే ఇస్తాడా? నాకు కూడా ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు. చప్పట్లు కొడుతూ ఈ గుర్తులో ఆ శక్తి కోసం ప్రార్థన చేద్దాం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకములో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరము నీయుమా, నీతో నడిచే వరము నీయుమా. సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియా అభిషేకం, ఇప్పుడు దానియేలు అభిషేకం. ఇంకా ఈ ప్రార్థన అయిపోయే లోపల ఎన్ని అభిషేకములు మీ మీద రాబోతుందో, అలా మీ మీద వస్తే నాకే అడ్వాంటేజ్. ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థన చేస్తారు కదా, నేను చాలా మందికి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కదా. ఆమేన్. అందుకే ప్రార్థన వీరులను ఈ గుర్తులో మనం లేపబోతున్నాం. ఆమేన్. మహమ్మారిని బంధించే ప్రార్థన వీరులు, ఆమేన్. సైతాన్ని వెళ్ళగొట్టే ప్రార్థన వీరులు, ఆమేన్. అందరూ కన్నీళ్లు తుడిచే ప్రార్థన వీరులు. ఆమేన్. సిద్ధం చేసుకుందాం. ఈ ఉద్దేశం కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన బిడ్డలారా, మనం 3వ గుర్తులో ఉన్నాం. 3వ గుర్తులో ప్రార్థనలో పేతురుకు కలిగిన ప్రార్థనాభిషేకం. పేతురుకు కలిగిన ప్రార్థనాభిషేకం. అపోస్తలుల చర్యలు 10వ అధ్యాయం 44-45 వచనం. పేతురు ఇంకను మాట్లాడుచుండగా ఆ సందేశంను ఆలకించుచున్న వారందరిపై పవిత్ర ఆత్మ దిగి వచ్చెను. అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్ర ఆత్మను కుమ్మరించుటను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసేటప్పుడు పేతురు ప్రార్థనలో ఉన్న అభిషేకం, ఆయన మామూలుగా ఇట్లా మాట్లాడితే కూడా పరిశుద్ధాత్మ పరలోకంలో ఉండలేక ప్రజల మీద దిగి వచ్చాడట. ప్రార్థన శక్తి ద్వారా పరలోకంలో ఉన్న ఆత్మ పైకి నుండి కిందికి దిగి వచ్చి మనలందరినీ ఆవరించే గొప్ప శక్తికి పేరే ప్రార్థన శక్తి. ఆ ప్రార్థన ద్వారా మీకు తెలుసు, పేతురు నీడ కూడా ప్రజలకు స్వస్థతను దయచేసి, ప్రభువా ఆ దినములు ఎప్పుడు చూస్తానయ్యా అని ఆశించే వారికి ఈ గుర్తులో ఇంకొకడు కూడా మనకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు ప్రభు. ఆయన పేరు ఇర్మియా. చిన్న వయసులో అభిషేకమును పొందుకున్నాడు. నిన్ను మాత్ర గర్భమును రూపొందిమక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నేను నిన్ను పవిత్ర పరిచితిని. ఇర్మియా 1:5 పాటగా పాడి మనం స్తుతించి ఈ శక్తి కోసం ప్రార్థన చేద్దాం. ఈ గడియలో ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాపై రావాలయ్యా. పేతురు ప్రార్థింపగా ప్రజల మీద దిగి వచ్చిన ఆత్మ నా మీద రావాలి. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, ఈ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చేపలు పట్టిన మనిషి స్కూలుకు వెళ్ళలేదు, చదువుకోలేదు. ఆ మనిషి ప్రార్థన ద్వారా దేవుడు ఆయన పలుకుతే పరిశుద్ధాత్మ దిగి వచ్చేదంట. చప్పట్లు కొడుతూ పేతురుకి కలిగిన అభిషేకం, ఇర్మియాకు కలిగిన అభిషేకం నాకు కూడా కావాలి. ప్రార్థిస్తాను. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, ఈ చిన్ని వాడిని అభిషేకించు, ఈ చిన్ని వాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఎలియా అభిషేకం, దానియేలు అభిషేకం, పేతురు అభిషేకం, ప్రార్థన అభిషేకం
మనందరి మీద వచ్చునుగాక. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4వ గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన అభిషేకం కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు దాకా ఏలియా, దానియేలు, పేతురు, ఇప్పుడు యేసయ్య ఎలా ప్రార్థన చేశాడని మనం నేర్చుకుంటూ ఆ శక్తి కోసం ప్రార్థన చేయబోతున్నాం. దీన్ని చెప్పడానికి ముందు ఒక చిన్న సాక్ష్యం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ముత్తంగికి వచ్చినప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్లో తెలుగు రాక, ప్రభా ఎందుకయ్యా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, సూట్ కేసు సదురుకొని రెడీ చేసుకొని తమిళనాడు నాకు తెలిసినటువంటి తమిళం భాషలో మాట్లాడడానికి మంచిది అని అనుకున్నాను. ఆ టైంలోనే ఏదో ఒక్క ప్రేరేపణ 118వ కీర్తన 22 అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు బైబిల్ చదివినప్పుడు అక్కడ అది ఉందని తెలుసు. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయే ఇంటికి మూల రాయిగా మారిపోను. ఒకవేళ నా చిత్తం ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, ఈ భాష నాకు రాదు, ఇక్కడ ఈ ఆత్మతో నిలబడి మాట్లాడడం ఇంతసేపు 5 నిమిషాలు కూడా చెప్పలేను ఎట్లా అని అనుకున్నటువంటి నా చిత్తానుసారం జరగాలని ప్రార్థించాను. కానీ దేవుడు ఒప్పుకోలేదు కదా, ఆయన చిత్తానుసారం నన్ను నిలబెట్టారు. అలాగే దేవుని చిత్తం కోసం అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలా ప్రార్థించాలి. ఈ అమ్మాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి, ఈ ఉద్యోగము కావాలి, అట్లా కాదు. దేవా నీ చిత్తానుసారం నన్ను నడిపించు. మత్తయి సువార్త 26:39 చూడండి. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడలా ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. ప్రార్థన విధానం మారాలి. నాకు కావాలి, నాకు ఇది వద్దు, అందువల్ల వెళ్ళిపోతా, ఇట్లా కాదు. దేవా నాకు శోధనగా ఉందయ్యా, నీ చిత్తం ఏమిటి నాకు తెలుపుమని ప్రార్థిస్తే దానికి పేరు యేసయ్య ప్రార్థన. చప్పట్లు కొడుతూ, ఓ ప్రభువా, ఆ యేసు ప్రభు చేసిన ప్రార్థన అభిషేకం, చిత్తానుసారం ప్రార్థించే ప్రార్థన నాకు కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసు ప్రభుకి శోధన వచ్చింది. శోధనలో ప్రార్థించాడు, చెమట రక్తముగా మారిపోయే వరకు ప్రార్థించాడట. అలా ప్రార్థిస్తున్నామా మనము? ఆ పట్టుదల, దేవుడు చిత్తం తెలుసుకునే వరకు ఆ విధంగా చెమట రక్తముగా మారిపోయినా సరే నీ చిత్తమే జరుగునుగా. ఆమేన్. అది యేసయ్య ప్రార్థన. చప్పట్లు కొడుతూ ఈ అభిషేకం కోసం ప్రార్థిస్తాను. గెత్సెమనే తోటలోని యేసు ప్రభుని ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. గెత్సెమనే తోటలోని యేసు ప్రభుని ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నా చిత్తం కాదు నీ చిత్తమే, నా చిత్తం కాదు నీ చిత్తమే అని ప్రార్థించే వరము నాకు కావాలయ్యా. అని ప్రార్థించే వరము నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఆమేన్. ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చేతులెత్తి యేసయ్యా, చాలాసార్లు నా ఇష్టం నాకు ఇదే కావాలి అని ప్రార్థించాను, కానీ ఈరోజు నా ప్రార్థనలో ఒక మార్పు కలగాలి. అది నీ చిత్తం జరుగునుగా. ఆమేన్. చేతులెత్తి అలాంటి ప్రార్థన అభిషేకం మనకు కావాలని చేతులెత్తి ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు, దీనితో మనం ప్రార్థన ముగించబోతున్నా.
కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. ఆమె నేర్పించేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఒక రహస్యం. అది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. అందుకే కావచ్చు లాక్డౌన్లో అందరినీ బయటకు పంపించి ఈ లాక్అవుట్ చేసుకొని నేను ఇక్కడే ఏడ్చేది. దానికి ముందు ఫస్ట్ అపాయింట్మెంట్లో రాత్రి 12 గంటలకు నా రూమ్ నుంచి దిగి ఎవ్వరు లేని సమయంలో ఇదే మందసం దగ్గర ఇక్కడికి వచ్చి ఏడ్చేది. ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే ఎంత ఏడుస్తున్నానో దేవుడు నా ప్రార్థన వినడు. చాలా ఆలస్యం చేశాడు. కానీ నీవు నాతో మాట్లాడే వరకు నన్ను వదిలిపెట్టని పట్టుదలతో ఇంగ్లీష్లో డెలిజెంట్లీ ఐ సాట్ ఫర్ ద లార్డ్. అందుకే 500 మంది పెద్ద పెద్ద బోధకుల మధ్యలో దేవుడు అందరినీ వదిలిపెట్టి 5 నిమిషాలు ఒక గొప్ప బోధకుడు, తమిళనాడులో వాడబడుతున్న బోధకుని ద్వారా నన్ను అసలు చూడని వ్యక్తి ఇక్కడ నేను ఏడ్చిన దాన్ని కోయంబత్తూరులో చెప్పగలిగాడు. ఆ రోజు నా ప్రక్కన యేసు ప్రభు నిలబడుతున్నాను, జీవక్రీటం ఇస్తున్నాను, నన్ను దేశములకు ప్రవక్తగా వాడుకుంటాడు, ఆ దినంలో వస్తాయని చెప్పాడు. ఈరోజు మీరు నాకు ప్రభు పలికిన మాట, కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. ఆమేన్. 1 సాముయేలు 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఇప్పుడు పాడబోతున్నాం. అన్న హృదయము వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రభువునకు ప్రార్థించను. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను వినుము, నాకు ఒక్క మగబిడ్డను అనుగ్రహింపుమని. సంతాన వరం లేకుండా బాధపడుతున్న స్త్రీ ఇలాంటి దేవాలయంకు వచ్చి ఏడ్చింది. దేవుడు ఒక కొడుకునిచ్చాడు, ఆయన ప్రవక్తగా మారిపోయాడు. ఆయన ద్వారా దేవుడు రాజుగా దావీదును అభిషేకించాడు. దావీదు ద్వారా దావీదు కుమారుడు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యేసు రావటానికి మూల కారణం ఎవరు? ఒక్క స్త్రీ ఏడ్చిన ఏడ్పులు, కన్నీరు. మీరు ఏడ్పులకు కన్నీటికి యేసయ్య మీ ఇంటికి రావడం నిశ్చయం. చప్పట్లు కొడుతూ చివరి గుర్తు పాడుతూ స్వస్థత ప్రార్థనతో ముగించే టైం ఆసన్నమైనది. ఆ టైం లోపల మీ ఇంటికి సువార్తను వినే సమయం కూడా ఆసన్నమైనది. చప్పట్లు కొడుతూ దేనికోసం ఏడుస్తున్నారు? మీరు ఏ విషయం ఏడుస్తున్నారు? ఏమి జరగాలని ఏడుస్తున్నారు? అన్నిటిని ఒక్కసారిగా యేసు హృదయంలో అర్పించి, ఇది నా కన్నీలయ్యా, ఇది నా వేదన ప్రభాని ప్రార్థించండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఈ పాట పాడినప్పుడు అన్న కన్నీళ్లు కారిస్తే విన్నావు, నేను ప్రార్థిస్తే వినవా ప్రభాని పోట్లాడండి యేసయ్యతో. నీ కన్నీళ్లు కూడా వింటాడు, నీ దుఃఖంను సంతోషముగా మార్చు. సంతాన వరం లేకుండా బాధపడుతున్న వారికి ఈ ప్రార్థన ద్వారా సంతాన వరం కలుగునుగా. అన్నా ఆలయంలో ప్రార్థించినట్లు కన్నీటి ప్రార్థన నాకు కావాలయ్యా. అన్నా ఆలయంలో ప్రార్థించినట్లు కన్నీటి ప్రార్థన నాకు కావాలయ్యా. పట్టుదలతో ప్రార్థించి సామువేలును పొందినదే, పట్టుదలతో ప్రార్థించి సామువేలును పొందినదే. పట్టుదలతో ప్రార్థించే వరము నీయుమా, ఆ పట్టుదలతో ప్రార్థించే వరము నీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక చప్పట్లు కొడుతూ సంతోషంగా కావాలయ్యా. శక్తి ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఒక అభిషేకం, ప్రార్థన అభిషేకం. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాడండి. నీ మీద నీ కుటుంబానికి అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కావాలయ్యా, నాకు కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. కావాలయ్యా, నాకు కావాలయ్యా, చప్పట్లు కొడుతూ చివరిగా శక్తి నాకు కావాలయ్యా. రావాలయ్యా, రావాలయ్యా, పరలోక అభిషేకం రావాలయ్యా. కావాలయ్యా, స్తోత్రం. Thank you, Lord. Fill them right now. Anoint them right now. ఇప్పుడే నీ అభిషేకముతో ఆశీర్వాదముతో బంధకాలను తొలగించి వ్యాధి బాధలను తొలగించి ఆయురారోగ్యం దయచేయండి దేవుడా. Hallelujah. We thank you, Lord. We worship you, Lord. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాపై ప్రజలపై రావాలయ్యా. చేతులెత్తి ఈ గుర్తులో భక్తితో ప్రార్థించుదా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎవరి అంబిక నీవు చాలా విచారముతో ఉన్నావు. దేవుడు నిన్ను ఈ రోజు తల నుండి అరికాల వరకు ఉన్న ప్రతి కలత, వేదన, దుఃఖము, భయము, వణుకుతున్న పరిస్థితి అన్నిటి నుండి విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. అంబిక, దైవ కృప నిన్ను ఆవరించే పరిశుద్ధ గడియ ఇది. సాత్విక్ దేవుడు నీ మీద అపారమైన ప్రేమను కుమ్మరించి
నేను ఆశీర్వదిస్తున్నాడు. Amen. సాంబశివరావు, అమృత, రాకేష్, స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా. జ్యోతి, స్తోత్రం. మీ అందరినీ దేవుడు తన కాపుదలలో ఉంచబోతున్నాడు. Amen. మీరు ఎదురు చూస్తున్న దానిని దేవుడు మిమ్మల్ని కత్తరించి సరిచేసిన తర్వాత మీకు అనుకూలమైన యుక్త సమయంలో ప్రసాదిస్తాడు. స్తోత్రం. అప్పుడు దాకా ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థించాలి. దేవా, ఈ సమయం వరకు ప్రార్థనా శక్తి కావాలి అని ప్రార్థించినటువంటి ఈ బిడ్డలందరినీ వారమంతా ప్రార్థన అభిషేకముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, వీరికి విరుద్ధంగా ఉన్నటువంటి చెడు మాటలు, చెడు చూపు అన్నిటినీ, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు అన్నిటినీ బంధించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన శక్తికి మించిన శక్తి వేరే లేదని ప్రభా నీవు నిరూపించావు. దానియేలు నిరూపించాడు, మోషే నిరూపించాడు ప్రభా, పేతురు నిరూపించాడు, ఏలియా ప్రవక్త నిరూపించాడు ప్రభా. అందువలన నేటి ఏలియాలను లేపమని ప్రార్థిస్తున్నాను, నేటి దానియేలును లేపమని ప్రార్థిస్తున్నాను, నేటి హన్నాను లేపమని ప్రార్థిస్తున్నాను. ఇంటిలో ఏడుస్తున్నారా? నేటి హన్నా ఏడుస్తున్నావా? తల్లులు ఏడుస్తున్నారా? పిల్లలు ఏడుస్తున్నారా? తండ్రులుగా ఏడుస్తున్నారా? ఏ విషయంలో మీరు కన్నీళ్లు కారుస్తున్నారో హన్నా ప్రార్థన వినిన దేవుడు ఈ ప్రార్థనలో మీ కన్నీటిని తుడచనుగా. ఓ ఫాదర్, ఇది నిజమా అని అనుకొని 50,000 మాత్రమే అప్పు, కానీ పేద కుటుంబం కావున అది పెద్ద ఒక అప్పు సమస్య. దానితో బాధపడుతున్న ఒక స్త్రీకి త్వరలోనే దేవుడు మార్గమును తెరవబోతున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అడవి మృగములు రాత్రి పూట పీడుకళల రూపంలో వచ్చి పట్టి పీడిస్తున్న ఒక వ్యక్తికి దేవుడు విడుదలను ప్రసాదిస్తాడు. మోకాళ్ళు అరిగిపోయిన ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవా, గర్భసంచిలో ఉన్న సమస్యను ఈరోజు నీ రక్తముతో శుద్ధీకరించి ఆత్మను పంపించి ప్రార్థన ద్వారా దీవిస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రమోషన్ కోసం వచ్చి ఉన్న నీకు దేవుడు కొద్దిగా ఓపిక పట్టు, నేను నా టైంలో చేస్తాను. ప్రభా, స్కూల్కి వెళుతున్న బిడ్డ పాపం, వాళ్ళ కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా చెప్పలేదు, జరగకుండా ఒక సంఘటన జరిగింది. కానీ ఆ బిడ్డను ఈరోజు రహస్యంగా మానసిక బాధ నుండి విడుదల చేస్తున్నందుకు ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నిన్నటి రోజు నుండి ముత్తగి కేంద్రం ఓపెన్ చేస్తూ ప్రజలు రాకడ కోసం ప్రతి ఆదివారం 10 నుంచి 1 గంటల వరకు జరిగే ప్రార్థన ద్వారా దీవించి కరుణించి గొప్ప గొప్ప సాక్ష్యాలు ప్రజలు చెప్పి ఆయన మహిమను ప్రజలకు చాటే విధంగా దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం నాపై ఈ ప్రజలపై రావాలయ్యా, మాపై రావా.